దాన్ని అప్పటికప్పుడు స్పాట్లో కొంతమంది వీడియో తీశారు కాబట్టి అది సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి సమాజం దృష్టికి వచ్చింది. అసలు 4 గోడల మధ్య జరిగే ఎంక్వైరీలు, ఇంట్రాగేషన్లు, కస్టోడియల్ టార్చర్లు అంటే అది ధర్మబద్ధమా? ఇక్కడ నేరాన్ని అదుపు చేసే ఏజెన్సీ ఆ నేరాన్ని అదుపు చేసే ప్రాసెస్లో, విచారణ జరిపే ప్రాసెస్లో, నిజాన్ని రాబట్టే ప్రాసెస్లో వాళ్ళు ఎంచుకునే విధానాలు, అలాగే పౌర హక్కులు, మానవ హక్కుల గురించి ప్రస్తావించే సంఘాల మధ్య ఎప్పుడూ ఈ క్లాష్ నడుస్తూనే ఉంది. ఏజెన్సీ ఏం చెప్పుద్ది? ఈ విధంగా కఠినంగా వ్యవహరించుకుంటే వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, రాటు తేలిపోయి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టడం సాధ్యం కాదు అని చెప్తారు. పౌర హక్కుల వాళ్ళు ఏం చెప్తారు? మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తే వినండి, అంతే తప్ప మీరు వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించే హక్కు లేదు అని చెప్పని. నిజంగానే చట్టం 3rd డిగ్రీ ప్రయోగించమని వెసులుబాటు ఇవ్వాల. కానీ పోలీస్ అంటే వాళ్ళ సమాజంలో కొద్దో గొప్ప భయం ఉంది అని అంటే తప్పు చేస్తే పనిష్ చేస్తారన్న భయం కారణమే. ఆ భయమే కనుక చెరిగిపోతే 100కి 100 పాళ్ళు సమాజంలో ఇప్పుడున్న ఈ సిస్టమ్ మరింతగా బ్రేక్ డౌన్ అవుద్ది. ఆ రోజు అసలు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. మనకి కూడా ఇవాళ పోలీస్ దగ్గరికి వెళ్తే ఏదైనా తలవంపులు ఎదురవుతాయేమో, మనం సంజాషించుకోవాలేమో, మనం వాళ్ళ దగ్గర పనిష్ అవుతామేమో అనే భయం కనుక కోల్పోయిన నిమిషాన ఎవరు ఎవరిని టాలరేట్ చేయరు. ఇక్కడ వీళ్ళ విషయంలోనే కాదు, మీకు ఇదే తెనాల్లో నేను అక్కడ పుట్టి పెరిగా కాబట్టి నేను చెప్తున్నా. ఒకప్పుడు ఒక డిఎస్పీ గారు ఉండేవారు, ఇప్పుడు నేను పేర్లు ప్రస్తావించడంలా. ఆయన అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. పేకాట క్లబ్బుల్ని మూసేయించడానికి పదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పరపతి కలిగిన ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ యాజమాన్యంలో క్లబ్ నడుస్తూ ఉంది. ఆయన ఆ క్లబ్ మీద రైడ్ చేసి ఆ కుటుంబ సభ్యులతో సహా ఆ క్లబ్లో ఉన్న వాళ్ళందరినీ ఒంటి మీద షర్ట్లు ఇప్పించి రోడ్డు మీద పేరేడ్ చేయించాడు. ఎందుకంటే కనీసం సిగ్గు తెచ్చుకొనైనా సరే దాంట్లోకి వెళ్లకుండా ఉంటారు అని చెప్పని. అందరూ ఆర్థికంగాను రాజకీయంగా స్థితిమంతులే. వీళ్ళ విషయంలోనే కాదు, పోలీసులు ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు అరికెట్టే ప్రాసెస్లో కొన్ని విధానాలు ఎంచుకుంటారు. రౌడీ షీటర్లని తడీపారంటారు హైదరాబాద్ నగరంలో. మనకు అక్కడ కూడా నగర బహిష్కరణలు అని చెప్పని విధిస్తూ ఉంటారు. కొంతమంది మీద ఇప్పుడు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి చేత బ్రహ్మాండం బజగోవిందని పొగిడించుకుంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ రోజున ఆయన జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా గ్రామాల్లో ఉన్న ఘర్షణలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ, అది రాజకీయంగా స్థానికంగా ఉన్న ఘర్షణలు, వాళ్ళేమో సెటిల్మెంట్లు, రౌడీ షీటర్లు కూడా కాదు, ఉద్రేకపూరితంగా రాజకీయ పరంగా చెలరేగిన ఉద్రిక్తతలు, వాళ్ళందరినీ కూడా పిలిపించి డార్మెటరీల్లో కౌన్సిలింగ్ పేరుతోటి ఎంత దారుణంగా హింసకు గురి చేశాడంటే, ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ తల్లి మాచర్ల ఎమ్మెల్యే. ఆ రోజున ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఎస్పీ ఆఫీసులో కొడితే చేతుల మీద మోసుకెళ్లారు సీతారామాంజనేయులు ఎస్పీగా ఉన్నప్పుడు. ఆ రోజున సమాజం సీతారామాంజనేయులు తప్పు చేస్తుంది అనలా, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం కోసం ఈ విధమైన చర్య తీసుకోవాల్సిందేనని చెప్పని సమర్థించారు ఆ రోజున. దాంట్లో ఒక్కొక్కసారి కొంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఉండొచ్చు. ఇవాళ ఈ సంఘటనలో నడిబజార్లో కూర్చోబెట్టి తప్పు చేస్తే ఏ విధమైన శిక్షకు గురవుతారు అనేది పోలీసులు గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఇక్కడ ఇష్యూ కూడా ఏమైందంటే, వాళ్ళ మధ్య చాలా ఘర్షణలు, ఇందాక మాణిక్యరావు గారు చూపించినట్టుగా చాలా వీడియోలు ఉన్నాయి. సమాజంలో చాలా మంది మీద దాడులకు పాల్పడ్డారు. ఒక పోలీసు మీద దాడి జరిగిన సందర్భంలో పోలీసులు దాన్ని ప్రెషర్గా తీసుకున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల రోజు మాకు చుండూరు పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కేసులో నేనే అక్యూజ్ నెంబర్ 1. 3 సంవత్సరాలు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వాయిదాలకు తిరిగా. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటికి ఆ కేసు ఇంక విచారణ పూర్తి కాల. ఎలక్షన్ రోజు పోలీసులతో జరిగిన కేసు అని చెప్పని ఆ ఎన్నికల్లో నేను గుంటూరు జిల్లాలో అడుగు పెట్టడానికి వీలేదని చెప్పని నన్ను ఎక్స్పెల్ చేశారు పోలీసులు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళది. పోలీసులతో ఎలక్షన్ రోజు జరిగిన ఘర్షణ కేసు అని చెప్పని అంతిమంగా నేను కోర్టులో కన్విక్ట్ అయ్యా దాంట్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ పోలీసులు వ్యవహరించే విధానంలో 100కి 100 పాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో ఇంకోటో పనిచేసి కొంతమంది విషయంలో సాఫ్ట్ కార్నర్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంత మాత్రాన ఏ పోలీసు కఠినంగా వ్యవహరించకూడదు అని అంటే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించకుండా పోలీసులు వాళ్ళ రూల్ బుక్ ప్రకారమే కనుక ఫాలో అయితే ఆ పోలీస్ డిపార్ట్మెంటే వేస్ట్. వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వాల్సిన ఎస్టీఏ లేదు. ఇప్పుడు సొసైటీలో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇప్పుడున్న మాత్రం కూడా మెయింటైన్ అవ్వదు. ఎనీవే సో ఈ దాడి అయితే ఇప్పుడున్న మాత్రం కూడా మెయింటైన్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ఒకటైతే వాస్తవం, వాళ్ళు ఆ ముగ్గురిని
వాళ్ళని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా పరిగణించాలా, కులం కొండలో పరిగణించాలా? ఎందుకు? సందేహం ఏముంది? యాంటీ సోషల్ Yes, అది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కులం కోణంలో కనుక పరిగణిస్తే వాళ్ళ చేత దాడులకు గురైన వాళ్ళు ఎవరు? ఐతానగరు అంటే నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉండి చెప్తున్నా, ఆ ఐతానగర్లో ఎంతటి ఉన్నత విద్యావంతులు ఉన్నారో తెలుసా? ఆ మాలలు కానీ మాదిగలు కానీ Okay. ప్రభుత్వోద్యోగులు మొత్తం వాళ్ళే అక్కడ ఉంది. వాళ్ళలో కూడా విక్టిమ్స్ ఉన్నారు. ఎంత మంది ఉన్నత విద్యావంతులు, ఎంత చదువుకున్న కుటుంబాలు ఉన్నారు అక్కడ. Right. మొత్తం ఐతానగర్ అంతా ఈ 10 మంది పిడికిడి మందే కాదు, అంతే కదా. వాళ్ళందరూ బాధితులుగా మారుతా ఉన్నారు వీళ్ళతోటి. ఒక బ్రేక్ తీసుకుంటా బాలకోట గారు, మాణిక్యరావు గారు. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద చర్చ కొనసాగిద్దాం.